ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ సందేశం వినే ముందు ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఏప్రిల్ 6వ తారీఖు అంటే ఆదివారం రోజున మనకు శ్రీరామనవమి పండుగ రాబోతుంది. ఈ పండుగను ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరూ చాలా సంతోషంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటూనేటువంటి పండుగల్లో ఈ శ్రీరామనవమి పండుగ ఒకటి. మనకు అదృష్టవశాత్తు ఏమిటంటే, మనకి ఈ పండుగ ఆదివారంతో కూడి కలిసి రావటం వలన ఇంటిల్లిపాది అందరూ కూడా కుటుంబ సభ్యులతో ఒకచోట ఉండేటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అంటే పిల్లలు అవ్వచ్చు, పెద్దలు వారి వృత్తి వ్యాపారాల్లో ఆదివారం రోజున కాస్త ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ రోజున అందరూ కలిసి చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా, అంటే చాలా సరదాగా జరుపుకోవడానికి ఒక మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి చక్కగా అందరూ కూడా ఈ శ్రీరామనవమి పండుగ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా సరే, ఈ ఒక్క ఆకును గనుక మీరు తిన్నట్లయితే ఒక్క గంటలో, కేవలం ఒక్క గంటలో మీకున్నటువంటి కష్టాలన్నీ మాయమైపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ శ్రీరామనవమి రోజున ఈ ఆకును మీరు తినడం వలన కటిక పేదవాడు కూడా కుబేరుడవుతారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆకు మామూలు ఆకు కాదండి. మనకు కలుసుబాటును తీసుకొచ్చేటువంటి ఆకు, మనకు లక్షల్ని, కోట్లల్ని, కోటీశ్వరులను చేసేటువంటి ఆకుగా మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సింపుల్గా ఆ రోజున, అంటే మీరు పూజలు వ్రతాలు చేసుకునే వాళ్ళందరూ కూడా చేసేటువంటి వాటితో పాటు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివారు అందరూ కూడా ఈ ఆకును తినడం వలన మీరు చేసేటువంటి పూజకు మంచి పరిపూర్ణత అనేది కలిగి కోటి జన్మల పుణ్యఫలం అనేది మీకు దక్కి ఉంటుంది. ఇక మీరు అపర కుబేరులుగా మారటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అంతేకాకుండా ఆ శ్రీరాముని అలాగే సీతాదేవి యొక్క ఆశీస్సులు పూర్తిగా మీ మీద, మీ కుటుంబం మీద ఉండి చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పడం అనేది మనకు పరిహార శాస్త్రాల్లో జరిగింది. అదేంటో తెలుసుకునే ముందర ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం రోజున మనకు శ్రీరామనవమి అనేది రాబోతుందండి. ఈ పండుగ అంటే చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం కూడా వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా రాముడు ఏమిటంటే, శ్రీరాముల వారు 14 ఏళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్యకు చేరుకుంది కూడా ఈ రోజునే సీతారాముల యొక్క కళ్యాణం కూడా జరిగిందని మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పండుగను చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీరాముడు ఎంతో గొప్ప దేవుడు, అంటే ఆదర్శమైనటువంటి దేవుడు, ఎంతో పవిత్రమైనటువంటి దేవుడిగా మనం శ్రీరామచంద్రుణ్ణి చెప్పుకుంటూ ఉంటాము. ఆడవారైతే శ్రీరాముడి లాంటి భర్త దొరకాలని ప్రతి ఆడపిల్ల కూడా కోరుకుంటూ ఉంటుందన్నమాట. అంటే శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు. సీతమ్మ వారి ముఖం తప్ప ఏ ఆడదాన్ని ముఖం కూడా చూడకుండా ఎంతో నియమనిష్టలతో ఉండేటువంటి దేవుడిగా మనం శ్రీరామచంద్రుణ్ణి కొలుచుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా
తన భర్త శ్రీరాముడు చంద్రుల్లాగా ఉండాలి అని చెప్పేసి కలలు కంటూ ఉంటున్నారనమాట. అలాగే తల్లిదండ్రులైతే తమ బిడ్డలు శ్రీరామచంద్రుడు లాంటి అంటే మంచి ఆదర్శాలతోటి ఏదైనా సరే అంటే మంచి పట్టుదలతోటి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి చెప్పేసేసిన తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉన్నారన్నమాట. ఇలా శ్రీరాముల వారిని అలాగే సీతమ్మ తల్లికి ఉన్నటువంటి ఓర్పు కూడా ప్రతి ఆడవారిలో ఉండాలని చెప్పేసి ప్రతి భర్త కూడా తమ భార్య అలాగే సీతమ్మ తల్లిలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటుందన్నమాట. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఉండాల్సినటువంటి అంటే కొందరు కోరుకునేటువంటి లక్షణాలు మగవారిలో ఆడవారిలో కోరుకునేటువంటి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా మనకు శ్రీరామ వారిలో అలాగే సీతమ్మ తల్లిలో కనిపిస్తూ ఉంటున్నాయన్నమాట. శ్రీరామనవమిని చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. మనం పల్లెటూరులో చూసినట్లయితే చక్కగా పందిళ్ళు వేసి కొన్ని జాతరలాగా చేసుకుంటూ ఉంటారు. చక్కగా శ్రీరాముల వారి విగ్రహాన్ని పెట్టి ఆ శ్రీరాముల కళ్యాణం చేసుకుంటూ ఇట్లా చాలామంది కూడా పానకము వడపప్పు లాంటిది తయారు చేసుకొని ఎంతో నియమనిష్టలతో పూజ చేసుకుంటూ అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అది ఒక జాతరలాగా జరుపుకుంటూ ఉంటారు. ఆ ఊర్లే అంటే ఆ ప్రతి ఊరు కూడా అది పల్లెటూరు అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, ఒక పండగ వాతావరణం అనేది అలా కనిపిస్తూ ఉందన్నమాట. అంత సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ పిల్లలు కానీ పెద్దవాళ్లలో కూడా కొత్త ఉత్సాహం అనేది వాళ్ళలో కనపడడం అనేది మనం చూసి ఆశ్చర్యపోగలుగుతాం. ఈ రోజున కొన్ని నియమాలతోటి ఈ పండుగను చేసుకోవటం వలన శ్రీరాముల వారి సీతమ్మ తల్లి అనుగ్రహము ఆశీర్వాదం అనేది పూర్తిగా మన కుటుంబం మీద ఉండి మనకు అష్టైశ్వర్య సిద్ధిస్తాయి. కోట్లు అంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మన సొంతమవుతుంది. అలాగే ఈ ఆకును కూడా మనం స్వీకరించడం వలన మనకున్నటువంటి ఏలినాటి శని మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ రోజున అంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని ఇంటిని వాకిలిని కూడా శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచేటప్పుడు వంటి నేలలో కాస్త పసుపు గంగాజలం వేసి ఇంటిని శుభ్రంగా తుడిచి తరువాత అంటే గడపలకి పసుపు కుంకుమలు చక్కగా పెట్టేసి అంటే చక్కగా అలంకరణ చేసేసి వాకిట్లో కూడా మంచిగా ముగ్గులు వేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకొని మీరు కూడా స్నానం చేసేటువంటి నీటిలో కాస్తంత గంగాజలాన్ని వేసుకొని స్నానం చేయడం వలన కోటి జన్మల పుణ్యం అనేది మీకు దక్కుతుంది. అంటే ఏదైనా దోషాలు పాపాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే చక్కగా ఆ రోజున ఏంటంటే పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆ రోజున ఏమిటంటే పొరపాటున కూడా మాంసాహారం అనేది తినకూడదు. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడా కూడా మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. ఈ నలుపు రంగు బట్టలు కానీ అంటే కొంతమంది ఈ చీరల్లో ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు అని చెప్పుకున్నాం కదా, వాటిలో వచ్చేటువంటి ఆ నలుపు రంగు అంచుల్లో కూడా ఎక్కడా కూడా నలుపు అనేది ఉండకుండా మీరు అటువంటి వస్త్రాలు ధరించడానికి మాత్రమే ప్రయత్నించండి. నలుపు ఏంటంటే మనం ఇతర విశేషంగా పండగలు జరుపుకునేటప్పుడు కొన్ని రకాలమైనటువంటి దోషాలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నలుపు లేకుండా ఉండేటువంటి బట్టలు మాత్రమే ధరించండి. అలాగే ఆ రోజున ఆ స్వామివారికి నైవేద్యంగా ముఖ్యంగా ఏంటంటే పానకము వడపప్పు గారెల్ని బూరెలను ఇట్లా ఎంతో ఇష్టం అంటే పాయసము పొంగళ్ళు ఇటువంటి నైవేద్యాలు అనేవి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ఆ రోజున ఇంట్లో కూడా చక్కగా పాలు పొంగించుకోండి. పాలు పొంగించుకోవడం వలన కూడా మీకు సిరి సంపదలు అనేది బాగా అనేది జరుగుతుంది.
అట్లా అవకాశం అనేది ఉంటుంది. చక్కగా స్వామివారికి నైవేద్యాలు తప్పనిసరిగా సమర్పించాలి. అందులో చలిమిడి, పానకము, వడపప్పు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే అవి శ్రీరాముల వారికి చాలా ఇష్టమైనటువంటి. అలాగే వాటిల్లో మీరు మర్చిపోకుండా తులసి ఆకును కూడా సమర్పించాలి. ఎందుకు అని అంటే శ్రీరాముల వారికి తులసి ఆకు అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో కూడా తులసి దళాలను సమర్పించండి. అలాగే ఏంటంటే ఆ రోజున మీరు తులసి చెట్టు ఉంటే కూడా తులసమ్మ దగ్గర పూజ చేసుకొని దీపం వెలిగించండి. అలాగే స్వామివారి ముందు కూడా నేతి దీపం వెలిగించండి. నెయ్యి వేసి మట్టి ప్రమిదలో వచ్చేటువంటి ఆ ప్రమిదను కూడా మనకి ఏంటంటే చక్కగా తమలపాకు మీద మీరు పెట్టేసేయండి. అలా చేయడం వల్ల ఆ దీపం అనేది సాక్షాత్తు శ్రీరాముల వారికి, సీతమ్మ తల్లికి అందుతుంది. అట్లా వేసేసి 2 ఒత్తులు కలిపి 2 ఒత్తులు ఒక్కొక్క ఒత్తిగా కాకుండా 2 ఒత్తులతో మనం దీపారాధన అనేది చేయాలి. అలా చేయడం వల్ల మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది వరకు ఏంటంటే మీకు స్వీకరించాలి. కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది. శ్రీరాముల వారిని తెలుపు వర్ణం కలిగినటువంటి పూలతోటి అంటే మల్లి పూలతో లేదా సన్నజాజి పువ్వులతో కానీ, తెలుపు రంగు గులాబీ పువ్వులు కానీ, ఏ రంగు అయినా పర్వాలేదు, చక్కగా అన్నీ కూడా పూలతో అలంకరించేసి అలా మనం పూజ చేయడం వల్ల స్వామివారికి, సీతమ్మ తల్లికి చాలా ఇష్టం అన్నమాట. ఆ రోజున పటాలను కూడా శుభ్రంగా తుడవండి. ఎందుకంటే మనం విడి రోజుల్లో ఎంత పూజలు చేసి ఎంత శుభ్రంగా ఉన్నా కూడా ఆ రోజున కూడా చక్కగా పటాలు తుడిచి గంధము, కుంకుమ బొట్లతో అలంకరించండి. చక్కగా స్వామివారిని పటాలను పూలతో అలంకరించి అలా చేయడం వల్ల మనకి ఆ పూజలు పుణ్య ఫలితం మనకు అనేది లభిస్తుంది. ఆ రోజున అందరూ కూడా ఆదివారంతో కలిసి రావడం వలన ఇంటిల్లిపాది కూడా అందరూ సంతోషంగా ఒక చోట ఉంటారు. కాబట్టి ఏదైనా కోపాలు, ఆవేశాలు ఉన్నా కూడా అదుపులో ఉంచుకోండి. అలా ఉండటం వల్ల మీకు ఏంటంటే పండుగ వాతావరణం అనేది ఉంటుంది. ఆ రోజున ఇంట్లో గొడవలు పడకుండా, శాపనార్థాలు ఇలాంటివి పెట్టుకోకుండా ఉండడం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంటుంది. అలా చేయటం వలన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కూడా మీ మీద ఉంటుంది. ఆ రోజున మీరు తినవలసినటువంటి ఆకు ఏమిటంటే తమలపాకు అంటే ఈ తమలపాకుని మనం ప్రతి ఒక్కరూ కూడా పూజలో సమర్పించుకుంటూ ఉంటాము, తాంబూలంగా సమర్పించుంటాము. తమలపాకు ఏమిటంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ రోజున మీరు పూజ చేసుకొని మీరు చేయవలసిన తర్వాత చక్కగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా తమలపాకు మీద కాస్త తేనెను అలా సమర్పించి ఆ తమలపాకును పిల్లలు, పెద్దవారు అందరూ కూడా తినడం వలన మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఆ శ్రీరాముడి యొక్క అలాగే సీతాదేవి తల్లి యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబం మీద మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీరు చాలా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నియమాలతో ఈ పండగను జరుపుకోండి. అలాగే మనం చూస్తున్న వీడియో ప్రతి ఒక్కరికి, కుటుంబానికి కూడా శ్రీరాముల వారి తరపున నేను కూడా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.